ఒకరి జీవితంలో ఒక ఇల్లు కట్టాలి అనుకుంటే ల్యాండ్ కావాలి. ఆ తర్వాత మీరు ముఖ్యంగా లోన్ తీసుకుని చాలామంది కడుతున్నారు. ఈ లోన్ పేపర్స్ ప్రాసెస్ చేసేది చాలా సమయం పడుతుంది. అది దాటి మీరు ముందుకెళ్లడంతో ఇంజినీర్స్‌తో డీల్ చేయాలి. దాన్ని దాటి పర్మిషన్, దాన్ని దాటి సరే ఎంతగా కట్టినప్పటికీ ఒక 4 లేక 5 సంవత్సరాల్లో బిల్డింగ్‌ని మెయింటైన్ చేయాలి. ఒక ఇల్లు కట్టడానికి ఇంత శ్రమ పడాలా అని చూస్తే అంత శ్రమ ఉంది. అయితే బైబిల్లో అది ముఖ్యంగా పాత నిబంధనలో దేవుడు ఒక ముఖ్యమైన క్యారెక్టర్తో నీకు నేను ఇంటిని కడతాను అంటున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది ఆ క్యారెక్టర్పై ఎందుకు ఇంత ప్రేమ పాసం? దేవుడే వచ్చి చెప్తున్నాడు, నేను నీకు కడతాను, నీ రాజ్యం నిరంతరం ఉండును అని అంటున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి? ఈ క్యారెక్టర్కి వెనుక ఏంటి విషయం? యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన ఇంత లాంగ్ ఒక లైన్లో సామెతగా చెప్తారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటారు. ఒక ఇల్లు కట్టడం అన్నది ఒక పెద్ద ప్రాసెస్, ఎంతో కష్టమైన ఒక విషయంగా ఉంటుంది. ఇప్పుడు ఇళ్ళని కూడా కట్టించేస్తున్నారు, కానీ సొంతం చేసుకోవడం కష్టం. ఈఎంఐలు కట్టి ముగించేంత వరకు కష్టంగా ఉంటుంది. అది ఈఎంఐ చూస్తే 20 years 30 years అంటున్నారు. అది మన ఇష్టానికి ఇల్లు ఉండదు. నేను అనేక సార్లు చూస్తుంటా, ఆ ఇంటి పైకప్పు మరొకరి ఫ్లోర్గా ఉంటుంది, మన ఫ్లోర్ మరొకరి పైకప్పుగా ఉంటుంది, ఒక గోడ పక్కింటి వారిదిగా ఉంటుంది. అలా మనదని చెప్పుకోవడానికి ఏముండదు. సో ఆ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ అర్థం కావాల్సి ఉంది. ఏంటంటే మనం సాధారణంగా చెప్తుంటాం ఇల్లు కుటుంబం అని. ఇంటికి వెళ్తున్నామని చెప్తాం, పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నానని. ఇప్పుడు ఇల్లు లేకుండా మనం కుటుంబంగా ఉండొచ్చు, కానీ కుటుంబం లేకుండా ఇంట్లో ఉండి ఏం చేస్తాం? అవునా? ఈరోజు ఈ కుటుంబం అనే కాన్సెప్ట్ వచ్చి వేరొకలా అర్థం చేసుకున్నాం. అదేవిధంగానే ఒక వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని చాలా కాలం వాగ్దానంగా వెళుతూ ఉంది. ఏదని అడిగితే ఇప్పుడు మీరు చెప్పిందే 2 సమూయేలు 7వ అధ్యాయంలో 11వ యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానము కలుగజేయను. అదేంటంటే దేవుడు ఇతని కొరకు కడుతున్నాడు. అవును, ఎలా ఉందో చూడండి. అదే ఇప్పుడు ఈ సందర్భం ఏంటో అది మాట్లాడుకుందాం. అంటే ఆ వచనం ప్రకారం పైపైన చూస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు, మరి క్యారెక్టర్, దేవుడనే క్యారెక్టర్ ఎలా చెబుతున్నాడో చూడండి. అది అనుకుంటేనే కొంచెం వ్యత్యాసంగా ఉంది. అవును, అంటే ఏంటంటే దానికి ముందే చెప్తాడు, దావీదుకి మందిరము కట్టాలని ఒక ఆశ తలంపు ఉంది. ఆ విషయాన్ని నాతను ద్వారా తెలియజేసినందుకు దేవుడు నేను నిన్ను అడిగానా? ఈ ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే, నాకిష్టం లేని ఒక విషయాన్ని నువ్వు చెప్పావన్నదే ఆ ప్రశ్న. నేను నిన్ను అడిగానా? ఏ గోత్రంలోనైనా అడిగానా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే దేవుడు దావీదు హృదయాన్నే చూస్తూ ఉన్నాడు. ఏంటి విషయం అంటే, దావీదు మరి పుట్టక ముందే దేవుడు చెప్పింది, నా హృదయానికి ఇష్టమైన వానినే రాజుగా చేస్తానని చెప్తాడు. సో ఆయన హృదయానుసారమైన వ్యక్తి ఈయన. మరి దేవుడు కూడా దావీదు హృదయాన్నే చూస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్న వెనుక దావీదు హార్ట్ ఏంటి? ఆ విషయంలో దావీదేమనుకుంటున్నాడు? అతనికి ఏం చెప్పేది స్పిరిచువల్ విషయం అక్కడ లేదు. అతనేమనుకున్నాడు, నేను మంచి ఇంట్లో ఉన్నాను, దేవుడు ఇలాగా గుడారంలో ఉన్నాడే. ఆ గుడారము వెనుక స్పిరిచువాలిటీ ఉంది. ఆ గుడారం అన్నది హెవెన్తో కనెక్ట్ అవుతుంది, యేసుక్రీస్తుతో కనెక్ట్ అవడం అన్నీ ఉన్నాయి. బట్ లిటరల్గా ఏమనుకుంటున్నాడు, దేవుని మందసము, దేవుని సన్నిధి, దేవుడు అలాగా గుడారంలో ఉండడం, ఎండ వర్షంలో ఉన్నాడు, నేనిక్కడ లోన జాలీగా ఉన్నాని అనేటువంటి థాట్ ఆయనకు వస్తుంది. ఈ హార్టే ఆయన చూస్తున్నాడు. ఈ హార్ట్ని చూసి ఏం చేస్తున్నాడు? అయితే బాధను వ్యక్తం చేస్తున్నాడు, బాధతో చెప్తున్నాడు, నిన్ను అడిగానా, నన్ను అర్థం చేసుకోకుండా చెప్తున్నట్టుగా చెప్తాడు. అటు తర్వాత ఆయన చెప్తాడు, నువ్వు నాకొక ఇల్లు కట్టాలనుకున్నావుగా, నేను నీకొక ఇల్లు కడతాను. ఇప్పుడు దేవుడు మాట్లాడింది స్పిరిచువాలిటీ. చాలామంది ఈ వాక్యాన్ని ఎలా యూజ్ చేస్తున్నారంటే, దావీదుకు ఒక ఇల్లు కట్టిస్తానన్న దేవుడు నీకు ఒక ఇల్లు కట్టిస్తాడు అని చెప్పి, ఒక 2 సెంట్లో 3 సెంట్లో అలా మించిపోతే ఒక 5 సెంట్లో ఈ ఇంటికే ఎంతో కష్టపడాల్సి ఉంది. తన జీవితకాలమంతా ఆ ఒక్క ఇంటికే సరిపోయేట్టుగా వాగ్దానం పట్టుకుని పరిగెత్తున్నారు, నీకు దేవుడు ఇల్లు కడతాడని చెప్పి. అలా చెప్తున్నప్పుడు దావీదు ఇంట్లోనే ఉన్నాడు. అతడు దేవదారు మ్రానుతో కట్టిన ఒక ఇంట్లో ఉన్నాడు. అప్పుడు గాడ్ చెప్పిన విషయమేంటి? ఆ ఇల్లు దేనిని సూచిస్తోంది? మనము ఆ సిరీస్ అంతా ఏం చూస్తున్నామంటే, దేవుని గృహము అనేది చూస్తున్నాం కదా. పలు విధాలుగా ఉండే దేవుని గృహాలను చూశాం. ఇందులో దేవుని గృహం అంటే దేని సూచిస్తుందని చూస్తే, దావీదే దానికైన రెవల్యూషన్ చెప్తూ ఉన్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? 2 సమూయేలు 7వ అధ్యాయం 18, 19. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటివాడను? నా కుటుంబము ఏపాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై
మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైనా నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. ఆయన సెన్స్ చేశాడు. ఆయనేం చెప్తున్నాడంటే, నేను నా కుటుంబం ఏపాటిది. ఇక్కడ తన కుటుంబాన్ని గూర్చి చెప్తూ తన ఇంటిని గూర్చి చెప్పలేదు గాని అతడు మాట్లాడేది ఫ్యామిలీని గూర్చి, తన యొక్క కుటుంబము, అతని యొక్క సంతతి, లేకపోతే అతని ఉంచుకున్న దేవుని ప్రణాళిక. అదే అతను చెప్తున్నాడు. ఈ స్థితికి రావడానికి గొర్రెలు కాచుకుంటున్న యెషయి కుటుంబం నుంచి యూదాగోత్రములో ఉన్న నేను ఏమాత్రమో ఇప్పుడు మీరు బహుకాలము తర్వాత కలుగుబోవు దానిని గూర్చి మీరు సెలవిస్తున్నారు అని అంటాడు. ఇక్కడెక్కడా కూడా అతను నెక్స్ట్ సొలొమోను గురించి ఏం మాట్లాడలేదు. అవును, దేవుడిక్కడ 2 కార్యాలు సూచిస్తున్నాడు పైన. ఒకటి సొలొమోను గూర్చి, ఇంకోటి యేసుక్రీస్తును గూర్చి. యేసుక్రీస్తే యూదా గోత్రములో ఎన్నటెన్నటికీ రాజుగా ఉండబోయేవాడు. సో ఆ కాన్సెప్టే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక విషయము, దానితో పాటు సొలొమోను ఆలయం కడతాడని దేవుడు చెప్తాడు. ఇతను అది సెన్స్ చేస్తాడు. సెన్స్ చేసి చెప్తాడు, బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగుబోవు దానిని. నేను ఈ విషయం అడుగుతున్నాను, మీరు ఎక్కడికో తర్వాత ఎక్కడో జరగబోయేది, నెక్స్ట్ 1000 years తర్వాత జరగబోయేది. ఈ స్పర్శ ఏర్పడిన తర్వాత దావీదు కీర్తనలన్నీ కూడా వేరే విధంగా ఉంటాయి. ఆ బయలుబాటు అన్నది ఏర్పడుతుంది, వేరే డైమెన్షన్. ఆ డైమెన్షన్ ఏదని అడిగినట్లయితే, యేసుక్రీస్తు యొక్క యాజక క్రమము, రాజ్యభారము కలిసిన మెల్కిసెదెకు క్రమమని 110వ కీర్తనలో ఈయనే చెప్తున్నాడు. ఇంతకుముందు ఎవరికి తెలియజేయబడిందంటే అబ్రహాముకి. అబ్రహాముకు వచ్చిన ప్రత్యక్షత అటు తర్వాత దావీదునకు వస్తుంది. ఈ రెండిటికి మధ్య 1000 years. దావీదు నుండి తర్వాత ఈ ప్రత్యక్షత ఎక్కడ సంక్రమిస్తుందంటే క్రైస్తు దగ్గర, అక్కడ సంక్రమిస్తుంది. వీటి రెండిటికి మధ్య గ్యాపు 1000 years. సో తర్వాత కలుగుబోవు దానిని గూర్చి సెలవిచ్చి ఉన్నావు. అప్పుడు దేవుడు నీకు సంతానము కలుగజేయుదును అనే కాన్సెప్ట్ ఏంటంటే, మీ యొక్క స్పిరిచువాలిటీతో అది బిల్డ్ చేసేది. మీ యొక్క జీనియాలజీ అంటారు, లేక మీ యొక్క ఆత్మీయ క్రమము. న్యూ టెస్టిమెంట్ మటుకైతే అలా కాదు. మనం క్రైస్ట్ యొక్క జీనియాలజీలో వస్తున్నాం. అప్పుడు మన లోపల క్రైస్ట్ యొక్క జీనియాలజీ ఉంది. ఈ క్రీస్తు యొక్క ఆ యొక్క వరుసలో మీకంటూ ఒక ఆత్మీయ సంకల్పం ఉంటుంది, స్పిరిచువల్. ఈ జీనియాలజీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అవగాహన మనకు కావాలిప్పుడు. ఇన్ఫాక్ట్ మనం ఎప్పుడు ఆ పాయింట్ని ఎక్కువగా ఆలోచించడం లేదు, ఫిజికల్లోనే ఉంటున్నాం. మన జీవితంలో దీన్ని ముగించాలి అని ఇదే మాట్లాడుతున్నాం. స్పిరిచువల్ సెన్స్ ని డేవిడ్ క్యాచ్ చేశాడు కదా. ఏ రెల్మ్లోకి మనం వచ్చేసామంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఈ రెల్మ్లోకి ఈరోజు జరిగే విషయం ఏంటంటే, విశ్వాసులు రాలేదు, విశ్వాసులను రాణించనూ లేదు. అంటే డేవిడ్కి ఈ రెల్మ్ ఉంటే గాని ఆ తర్వాత వచ్చే ఆయన సంతతికి అది ఉంటుంది. ఈ ప్రత్యక్షత దావీదుకుంటేనే కదా వస్తుంది. అబ్రహాములో ఒక ప్రత్యక్షత ఉంది, అంటే దూరములో ఒక కార్యాన్ని దర్శిస్తున్నాడు అతను. హీబ్రూ 11:9-10-11లో ఉంది, దూరములో అది దర్శిస్తున్నాడు. ఇది హెబ్రీలకు 11లో చెప్తున్నాడు, 9-10-11లో. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. తనకు కలిగిన ఆ దర్శనము తర్వాత ఇస్సాకులోనికి వస్తుంది, ఇస్సాకు నుండి యాకోబునకొస్తుంది. అప్పుడు యాకోబు నుండి ఆ విషను తన బిడ్డలకు రావాలి. అయితే ఈ విషయం అందరి బిడ్డలకు వచ్చిందా అంటే రాలేదు. చెప్పాలంటే డేవిడ్ పిల్లల జీవితంలోనే ఇది మిస్ అవుతుంది. ఎంత క్లియర్ గా మాట్లాడిన డేవిడ్, ఆయన లీనేజ్ అక్కడ ప్రారంభంలోనే కనెక్షన్ డిస్కనెక్షన్ అవుతుంది, ఇక్కడ అవుతుంది. దీని తర్వాత ఈ కనెక్షన్ ఎక్కడంటే క్రైస్ట్ వచ్చి చేరుతుంది. మీరు జస్ట్ మాథ్యూ 1:1 ఉంది కదా, మీరు చదువుతున్నారు కదా, అక్కడ మీరు చదివినట్లయితే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎందుకు ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారు? ఈ ముగ్గురికి మాత్రమే ఈ మెల్కిసెదెకు క్రమం చొప్పున ఉండేటువంటి ఆ యొక్క హెవెన్లీ ప్లాన్ తెలుస్తుంది. ఆయన ముగ్గురు కనెక్ట్ అవుతున్నారు అక్కడ. అప్పుడు ఈ ఒక్కొక్కరి లోపలను క్రైస్తు తనను గూర్చి ఉంచుకున్న స్పిరిచువల్ బిల్డప్ తెలియాలి. దేనితో బిల్డ్ చేస్తున్నాడు? దేవుడు మీకు ఒక గృహాన్ని కట్టివ్వాలనేటువంటి ఒక భూమికైనటువంటి ప్లాన్గా ఉన్నట్టయితే, నేను మరల చెప్తాను, దీనికంటూ క్రైస్ట్ క్రూసిఫికేషన్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. భూమి ఆకాశములు సృజించిన దేవుడు ఒక 2 సెంట్లు లేక 5 సెంట్లు మీకు ఇవ్వడం అనేది ఒక కష్టతరమైన విషయమా? ఆయన దృష్టికి అది ఎంతో చిన్న పీనట్ లాగా. అయితే ఇది దొరికితే చాలు అని సాటిస్ఫై అయ్యే గ్రూప్ కూడా ఉంది, ఉన్నారు. ఈ వాగ్దానాన్ని దానికే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి సమస్య తలెత్తుతుందని మీరు అడిగినట్లయితే, ఎలాగా యూదులు లేక ఇశ్రాయేలీలు ఈ వాక్యాన్ని ఆ తర్వాత ఉన్న స్పిరిచువాలిటీలోనికి వెళ్లకుండా వాక్యాన్ని వాక్యంగానే చూశారు, గొర్రెపిల్లంటే గొర్రెపిల్లగానే చూశారు, ఫిజికల్ గానే చూస్తున్నారు. దాని వెనుకున్న క్రైస్ట్ని వాళ్ళు చూడలేదు.
ఈరోజు న్యూ టెస్టిమెంట్లో మనము ఇదే తప్పు చేస్తూ ఉన్నాం. ఇలా అర్థం చేసుకోవచ్చా? దేవుడైతే ఇలా స్పిరిచువల్ గా అర్థం చేసుకునే వారిని వెతుకుతూ ఉన్నారు, అలా అర్థం చేసుకోవచ్చా? అందుకే మనల్ని సృజిస్తున్నాడు, అందులో స్పిరిచువల్గా ఉన్నవారిని వెతుకుతున్నాడు, వాళ్ళకి ఈ ప్రత్యక్షత ఇస్తున్నాడు. మ్మ్. ఇంకొకటి, ఇది కొంచెం అట్లే ఆపోజిట్ డైరెక్షన్ చెప్పాలంటే, అలా ఉన్న వాళ్ళకే ఆ ప్రత్యక్షత దొరుకుతుంది, లేకపోతే వాళ్ళ హృదయం తెరవబడదు. మ్మ్. వారిని ఫిక్స్ చేసి ఉంచాడు దేవుడు, వాళ్ళకి తెరవబడుతుంది. నేను చూస్తున్నా మ్మ్. పలు సమయాల్లో ఈ వాక్యము 2 చోట్లలో మనం బైబిల్లో చదవగలం. ఒకటి, దేవుడు చెప్తున్నాడు, ఎవరి హృదయాన్ని ఆయన తెలుస్తున్నాడో వాళ్ళకి అందజేయబడుతుంది. కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. ఈ బయలుబాటు అందరికి దొరకడం లేదు, అయితే ఉంది. మీరిష్టపడితే మీకు దొరుకుతుంది. సో వాంఛతో ఉంటే ఎందుకు కోరుకోవాలి? ఎలా ప్రార్థిస్తున్నా ఎందుకు కోరుకోవాలి? ఇక్కడ డేవిడ్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. రాజ్యం దెర్ ఈజ్ పీస్ ఆల్ ఓవర్ అని రాయబడి ఉంది. అప్పుడు పీస్ ఆల్ ఓవర్ అని గ్రహించాడు దేవుడు. మనం మరి ఏం అడగాలి అని గమనిస్తే అప్పుడు ఆయన మరో మూలకు వెళ్తున్నాడు. కంఫర్టబుల్గా ఉందని చెప్పి వేరే ఏదైనా అడుగుండొచ్చు. అయితే ఒక అడిషనల్గా ఒకటి థింక్ చేస్తున్నాడు. దేవుడికి నేను ఏదైనా చెయ్యాలి అని నిజమైన హృదయంతో అడుగుతున్నాడు. అదే నిజం. యాక్చువల్గా ఏంటంటే ఇదొచ్చి ఇంకా రావాలి. ఈయన అడగకపోయినా ఒకటి జరుగుతుంది, ఎలాగైనా జరుగుతుంది. నేనెప్పుడు చెప్తాను, మనం ప్రశ్న అడగడం అనేది మనం అడగడం కాదు, దేవుడు అడగనిస్తున్నాడు. అవును. అదే పరిశుద్ధాత్ముడు అడిగిస్తున్నాడు. శిష్యులు వెళ్లి యేసుని, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచన లేవని అడుగుతున్నారు. ఈ ప్రశ్న మాత్రం వాళ్ళు అడగలేదనుకోండి, 20% ప్రాఫెసెస్ మనకి లభించేవి కావు. ఎండ్ టైంని గురించి, సెకండ్ కమింగ్ని గురించి, క్రైస్ట్ని గుర్చిన 20% ప్రాఫెసెస్ మనకి దొరికేవి కావు. సో ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. అవును. ఈ ప్రశ్న వాళ్ళ చేత అడిగించింది పరిశుద్ధాత్ముడే అంట. పరిశుద్ధాత్ముడు అడిగించినందువల్ల మనకీ జవాబు ఇవ్వడానికి ఆయన చేత అడిగిస్తున్నాడు. అప్పుడు ఆ ప్రశ్న అడగడానికి మనం ధ్యానించాలి, మనం ఆయనతో ఉండాలి, ధ్యానించాలి, ఆ స్పిరిచువల్ సెన్స్ ని క్యాచ్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మీకు దేవుడేం అడిగిస్తున్నాడో మీకు తెలుస్తుంది. రోమీలకు రాసిన పత్రికలో అంటాడు, మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో తెలియదు అంటాడు. ఒక దగ్గరైతే మీకు తెలియదు అంటాడు. మీరేమడుగుతున్నారో అది మీకు తెలియదు, పరిశుద్ధాత్ముడు సహాయపడుతున్నాడు. క్వశ్చన్ కూడా మీరేమీ అడగాలనేటువంటిది మీకు తెలియదు అంటాడు. మనము సామాన్యంగా మన యొక్క థింకింగ్ అన్నది ఓల్డ్లీకైనదిగానే ఉంది. ఎందుకంటే మనం మట్టి నుండి నిర్మించబడ్డాం, మంటివారము. అయితే దేవుడేమిష్టపడుతున్నాడు, ఇది దాటి నువ్వు స్పిరిచువాలిటీలోకి రావాలంటున్నాడు. నీ యొక్క ఆ వ్యూ లేక నీ యొక్క ప్రశ్న, నీ కోరిక, ఎదురుచూపంతా స్పిరిచువల్ రెల్మ్లోకి వెళ్ళాలి అంటున్నాడు. దీన్ని ఏం చెప్తున్నారు ఈరోజున్న మేజర్ పార్ట్? వాళ్ళేం చెప్తున్నారంటే, వాళ్ళకి లోకం అవసరం కావడం వల్ల సేవకులకి వాళ్ళేం చేస్తున్నారు, నేనిక్కడ పాస్టర్ ఇవాంజలిస్ట్ అని వేరు చేయడం లేదు, సేవకులని కామన్గా చెప్తున్నాను. వాళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళకి ఈ లోకం యొక్క విషన్ ఉండడం వల్ల వాళ్ళు ప్రజల్ని వరల్డ్ విషన్కి నేరుగానే నడుపుతున్నారు. వీటిని వాళ్ళకి చెప్పించి వాళ్ళని ఈ కంఫర్ట్ జోన్లో ఉంచుకుంటున్నారు. బట్ వీళ్ళు ఒక స్టెప్ దాటి, వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీరు ఆ బేసిక్ అయిన డాక్ట్రిన్స్ని వదిలి కొంచెం దాటి పైకెళ్ళండి, పూర్ణులు కమ్మని హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్తున్నారు. ఇక్కడ పూర్ణులు కావాలంటే మీరు స్పిరిచువల్ రెల్మ్లోకి వెళ్ళాలి. స్పిరిచువల్ రెల్మ్కి వెళ్లకుండా మీకు హెవెన్ గుర్చిన ఒక థాటే రాదు. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వాక్యం చదివేప్పుడు అర్థం చేసుకోవాల్సింది, మీరు పైనున్నవి చూస్తేనే గాని క్రిందవి వదలరు. మీరొకటి పట్టుకుని ఉన్నారు, దీనికంటే ఉన్నతమైనది మీరు చూస్తేనే గాని దీనిని మీరు వదలరు. లేదంటే ఇదే మీకు గొప్పదిగా అనిపిస్తూ ఉంటది, ఇది మీరు వదలరు. అప్పుడు లోకాన్ని వదలాలి, లోకములో ఉన్నది వదలాలంటే దీనికంటే ఉన్నతమైనది పరలోకంలోనిది మీరు చూడాలి. లేకపోతే దాని గురించి మీరు అడగాలి, లేక దానిపైన మీకు వాంఛ కలగాలి, ఒక డీప్ డిజైర్ ఉండాలి, రావాలి. అది వస్తేనే దీని మీద మీకు ద్వేషం కలుగుతుంది. మీరు చెప్తుంటే నాకు విషయం గుర్తుకొస్తుంది. ఒక మౌంటైన్ క్లైమ్ గురించి ఇంటర్వ్యూకి వచ్చారు స్టూడియోకి. ఈ మౌంటైన్ క్లైమ్ చేసేవారిని గమనిస్తే వారు ఎప్పుడు పిలిచినా అది కష్టంగా ఉంది, ఎందుకంటే పైకి వెళ్తుంటే హైట్కి పోతున్నప్పుడు శ్వాసించలేరు. అయితే చూచినట్లయితే ఎందుకని మీరు రీసెంట్గా ఒక 70 వయసున్న ఒక లేడీ, ఆమె మౌంటైన్ క్లైమ్ చేస్తున్నారు. ఆమె వద్ద నేను ఒక విషయం అండర్స్టాండ్ చేసుకున్నాను. ఎందుకు ఈ ఏజ్లో ఇంత శ్రమపడి తిరిగి మౌంటైన్ క్లైమ్ చేస్తున్నారంటే, ఒకే లైన్ పైనుండి మీరు చూడలేదు, పైన నిలబడి చూసినట్టయితే మీకు తెలుస్తుంది నేనెందుకు వెళ్తున్నానన్నది. ఆ ఎక్స్పీరియన్స్ ఒక వ్యక్తిగత ఎక్స్పీరియన్స్. కింద ఉండేవారు ఎప్పుడు చూసేది వేరు. ఆ మౌంటైన్ జీసస్ కూడా కొండపైకి వెళ్లి డిసేబుల్స్తో మాట్లాడుతున్నారు. మత్తయి 5లో మనం చూస్తున్నాం. సమూహంలో ఉన్నాడు, అయితే చిన్న గ్రూప్ మాత్రమే కొండపైకి వెళ్తున్నారు. సో ఆ కొండపైకి ఎక్కే ఎక్స్పీరియన్స్ లోనికి మనం రాను
ఆ స్పిరిచువాలిటీ వ్యత్యాసంగా ఉంటుందనేది నాకు రికార్డ్ అయ్యి ఉంటుంది. అవును, ఇది యాక్చువల్గా మీరు చెప్పింది డీప్ థాట్, కొండపైకి వెళ్ళే ఆ. అనుభవం. ఇప్పుడు సమీపంలో ఈ ఎక్సోడస్ ధ్యానించేప్పుడు ఒక 3-4 రకాలైన జనాలున్నారు. ఒక కూటము కింద కూర్చొని తిని తాగి ఆడుతూ జాలీగా ఉంది. ఒక గ్రూప్. They are all chosen one. మర్చిపోకూడదు, వీళ్ళందరూ మన దృష్టికి చెప్పాలంటే క్రీస్తులో రక్షించబడ్డవారు, దేవుణ్ణి అంగీకరించిన జాబితాలో ఉన్నారు. వీళ్ళు హెవెన్ వైపుగానే నడుస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఎలాగుంటారంటే జాలీగా ఉంటారు. హెవెన్కి వెళ్ళాలి ఆ థాట్ ఉంటుంది, అయితే మధ్యలో కూర్చుని ఆడుతూ ఉంటారు. ఓకే. సీరియస్నెస్ ఉండదు. ఇందులో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? అహరోన్, నాదాబు, అబిహు ముగ్గురిని, అలాగే పెద్దలలో 70 మందిని వేరు చేసి వారిని కొండ మీదికి రమ్మంటున్నాడు. వీళ్ళు ఒక లిమిట్ వరకు వస్తున్నారు. అవును. కొంత దూరం వచ్చాక ఆ పైకి రావద్దంటున్నాడు. ఎందుకు రావద్దన్న రీజన్ తెలియదు. ఆడు తర్వాత కొంత ధ్యానించి చూసినట్లయితే వీళ్ళని రావద్దన్న తర్వాత వీళ్ళు తిని తాగి అక్కడ సంతోషంగా ఉన్నారు. ఒక స్టేజ్కి వచ్చిన వెంటనే సాటిస్ఫై దే అవుతుంది. ఆర్ సాటిస్ఫైడ్. ఇంకా వీళ్ళు తిని తాగుతున్నారంటే ఏంటి అర్థం అంటే, పైన వీళ్ళు తినే అవకాశం ఉండదు, దేవుడు ఇవ్వడు. క్రింద వారు రెడీ చేసి తీసుకొచ్చారు, ప్లాన్ చేసి తీసుకుని వెళ్ళారు. ప్లాన్ చేసి తీసుకొచ్చారు. ఓకే రైట్ అన్నట్టు. ఇది కూడా దాటి చూస్తే ఇద్దరు ఇంకా పైకి వెళ్తున్నారు, ఇంకా కొండ కొంచెం శిఖరానికి వెళ్తున్నారు. ఒక స్టెప్ పైన. అవును, మోసెస్ను జాషువాను పైకి వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే జాషువాని వదిలి మోసెస్ క్లౌడ్లోకి వెళ్తున్నాడు, మేఘంలోనికి వెళ్తున్నాడు. ఇందులోనే 4 పార్ట్స్. 4 పార్ట్లు. ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు ఈ 4 పార్ట్లను మీరు గమనించినట్లయితే ఈ క్రింద కూర్చున్న వాళ్ళని గూర్చి 1 కొరింథియన్స్ 10లో ఉన్న వాక్యం 1 కొరింథీ 10లో వీరి యొద్ద దేవుడు ప్రేమగా లేడని ఉంది. ఈయనే తీసుకొచ్చాడు. చూజన్ పీపుల్. చోసన్ పీపుల్. దేవుడు ఇష్టపడలేదు, ఎందుకంటే పిలుచుకొచ్చాడు, చర్చకొచ్చాడు. అయితే వీళ్ళు తిని తాగి జాలీగా సెలబ్రేట్ చేస్తూ ఎలాగంటే అలాగా రిలీజియస్ గా ఉన్నారు. రిలీజియస్గా ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ ఓహో. అలాగ ఉంటున్నారు. ఇది కొంచెం వేరు చేసి అట్లే పైకి తీసుకెళ్తున్నాడు. తీసుకొచ్చి వీళ్ళ స్పిరిచువాలిటీ. వీళ్ళందరినీ చూడండి, సేవకులు ఆరోన్, నాదాబు, అబిహు, లేవి గోత్రం, యాజకులు. అయితే వీళ్ళు కూడా ఎలాగంటే వీళ్ళు క్రింద తిని తాగేది, వాళ్ళు పైన తిని తాగుతున్నారు. క్రింద వీళ్ళు ఏం చేస్తున్నారో అదే వాళ్ళు పైన చేస్తున్నారు. అయితే కొంత స్పిరిచువల్ స్టాండర్డ్ పైన, సేవకుల యొక్క స్టాండర్డ్. జాషువను, మోషేను ఇంకొక ఎత్తు. ఇంకొక మెట్టు పైకి వెళ్తున్నారు. వీళ్ళెవరంటే విషన్ ఉన్నవాడు. ఇతడే విడిపించాడు, మోసెస్. జాషువానే తీసుకెళ్లి చేరుస్తున్నాడు. సో వీళ్ళిద్దరూ విషన్ ఉన్నవాళ్ళు, కాలింగ్ ఉన్నవాళ్ళు. ఇందులో నుండి వేరు ఇందులో చేస్తున్నారు. వేరు చేస్తున్నాడు. జాషువాని దాటి మోసెస్ గాడ్తో వెళ్లి ఫ్రెండ్ అవుతున్నాడు, ప్రోటోకాల్ లేదు, తిన్నగా వెళ్ళి మాట్లాడుతున్నాడు. నేరుగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క కనెక్షనే స్పిరిచువాలిటీ ఒక రెల్మ్గా ఉంది. మీరు ఏ స్థాయికి మిమ్మల్ని పెంచుకుంటారో ఆ స్థాయికి దేవుని దగ్గరికి వెళ్తారు. మీరు వీళ్లతో చేరి 10తో 1గా ఉండొచ్చు, బట్ మీరు వెళ్ళి రీచ్ అవుతారా తెలీదు. అయితే ఇలా అర్థం చేసుకోవచ్చా, మోసెస్ కి ఇలా వేరు చేసే గుణం అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది? అంటే మనం స్పిరిచువల్ స్టాండర్డ్స్ లో దేవుడు మనల్ని ఉంచాడా, లేదా దేవుడే అలా కాదు నువ్వు మాత్రమే? ఎందుకని ప్రశ్న వేశానంటే చాలా మంది అనుకుంటున్నారు మోసెస్ యొక్క స్టాండర్డ్ వేరు, నాకొస్తుందా అని ప్రశ్నించేవారు ఉన్నారు అంటున్నారు. లేదు లేదు, ఇదొచ్చి ఎక్కడ 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 మనం తప్పు లేదు. చేస్తాం? అందుకే ఒకే వాక్యంలో చక్కగా చెప్తాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అని ఉంది. ఎవ్రీబడి స్టార్టెడ్ విత్ ద సేమ్ పొజిషన్. అందరూ ఒక దగ్గర నుండి స్టార్ట్ అందరికీ అయ్యారు. ఈక్వల్ గానే చేస్తున్నాడు. అందరికీ ఈక్వలే, ఇందులో మార్పే లేదు. మోసెస్కి అదే మన్నానే, వీళ్ళకి ఇదే మన్నానే, జాషువాకి అదే మన్నా. అందరూ ఒక బండ నీళ్లే తాగారని ఉంది. Correct. మోషే తాగాడు, వీళ్ళు అదే తాగారు. అయితే ఇక్కడ మీరు ఎంతగా దేవునితో ఉండాలని ఇష్టపడతారో దాన్ని బట్టే ఉంది. హీబ్రూస్ 11లో ఉంది, మోషే కలుగుబో బహుమానం మీద దృష్టించి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు. దేవుణ్ణి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఆ స్థాయికి దేవుని మీద ప్రేమ ఉంది తనకి. సో మనం సండే పోతూ గాడ్ని ప్రేమించడం వేరే, అదేంటంటే ఇంకో స్టెప్ వెళ్ళాలి, అలాగే మరో స్టెప్కు వెళ్తూ ఉండాలి, లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అంటే సండే అనే కంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిమిషము దేవునితో మీరు ఎలాగున్నారనేదే కాన్సెప్ట్. ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. దేవుని మీరు ఉపయోగిస్తున్నారా, లేక దేవుడు మిమ్మల్ని యూజ్ చేస్తున్నాడనేదే ప్రశ్న. అదేంటంటే మనం ఆయనకు కడుతున్నావా లేదా ఆయన మనకు కడుతున్నాడా? ఎగ్జాక్ట్ గా ఈ కాన్సెప్ట్ యొక్క విషయం అదే. ఎందుకు దావీదుతో నేను నీకు సంతానం కలుగజేయదని చెప్పాలి? ఎలాంటి మాట? ఎటువంటి మాట? నీ యొక్క స్పిరిచువాలిటీ, నీ యొక్క ఫ్యూచర్ more than 1000 years, more than 3000 years. దావీదు నుండి ఈనాటి వరకు చూస్తే, ఈనాటి వరకు చూస్తే 3000 years. అవునా? అవును. ఈనాటికి బెంజమిన్ నెతన్యాహు వరకు ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, కింగ్ ఉన్నారు. ఈ చోట చెప్తున్నాడు, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఆయన చెప్పింది నేటి వరకు స్థిరంగా ఉంది. అట్ ది ప్రెజెంట్ ఉంది. అలాగైతే ఈ స్థాయికి దేవుడు తన పట్ల కార్యం చేయాలంటే యోచించండి అతని ఆయన స్పిరిచువల్ స్టాండర్డ్ ఎక్కడ ఉంది. ఈరోజు అలాగే ఒక కూటం పూర్తిగా ఏం చేస్తుందని అడిగితే రిలీజియస్గా వాళ్ళు సాటిస్ఫై అయి
చాలు ఇందులో ఏముంది, తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని ఉంది. తిని త్రాగి ఆడారు. ఈరోజు చర్చ్ లోపల సరి, చర్చ్ బయట సరి, స్పిరిచువాలిటీ, ఎంటర్టైనింగ్, జాలీగా ఉండాలి. వీళ్ళెవ్వరికీ కూడా నేనింకా కొంత పైకెళ్ళాలి, ఇంకా కొంత ధ్యానించాలి, ఇంకా అంటే మీకొక పార్టు హెవెన్ ఉంచి ఉంటది. ఎప్పుడును నెహెమియా ప్రాకారం కట్టేప్పుడు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి దెర్ ఇస్ ఎ పార్ట్ ప్లాన్ లో. ఓకే, హెవెన్లీ పార్ట్ ఉంది. అది న్యూ టెస్ట్మెంట్ లో చెప్తున్నప్పుడు ఈయన పేతురు ఏం చెప్తున్నాడు, మనమందరము సజీవమైన రాళ్లబలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఎలాగా? ఈ కట్టడంలో ఉన్న ప్రతి ఇటికకును ఒక పని ఉంది. ఇంత పెద్ద కట్టడములో ఒక రాయిని తీసి చూడండి, దాని ద్వారా పురుగులు లోనికొస్తాయి, దానిలో నుండి గాలి వస్తుంది, అందరూ ముఖ్యం. దాని ద్వారా సౌండ్ లోనికి వస్తుంది. మీరు మీ పనులు చేయలేకపోతారు కదా, ఒకే ఒక ఇటుకను తీసామంటే. అదేవిధంగా గాడ్ యొక్క ప్లాన్ ఇది. మనమంతమందినూ ఇంపార్టెంట్గా ఉన్నాం. ఈ విధంగా ఒక స్పిరిచువాలిటీకైనా ఇంపార్టెన్స్ అందరికీ తెలియాలి. నాకింత ఇంపార్టెన్స్ ఉంది, గాడ్ ఈ విధంగా ఉంచాడు అని చెప్పి. బట్ ఈరోజు మనమందరము తిని త్రాగి ఆడే ఒక గ్రూపులో ఉన్నాం. దేవుడు మనకోసం ఒక సంకల్పం, అంటే ఏం చెప్పదలిచా, ప్రతి ఒక్కరికి ఒక హెవెన్లీ ప్లాన్ ఉంది. ఆ హెవెన్లీ ప్లాన్ మొదట మీకు అర్థం కావాలి, మీరు ఇష్టపడాలి, మీరది వాంఛించాలి. నేనిష్టపడితేనే కదా ప్రయాస పడతాను. నేనొక చోట ఒక బాధ్యత కోసమో లేక ఒక వృత్తి కోసమో లేక ఇదే తలరాత అని చెప్తూ ఉంటాను. ఇది నా తలరాత అని చెప్పేందుకో కాదు. దేవుడు నాకు ఇంతే ఇచ్చాడని చాలా మంది చెబుతూ ఉన్నారు. కొంతమంది చాలంటారు. చూడండి, ఓల్డ్ టెస్టిమెంట్లో యాజకుడొచ్చి నుంచోవలనుంది. దేవుడు చెప్తాడు, దినమంతయు అతడు నిలిచి ఉండడు. అది హీబ్రూస్లో ఉంటుంది. అయితే ఏలి ఆసనము మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. మీరు లిటరల్గా చేరేసుకుని కూర్చోకూడదంటే అది వేరే. స్పిరిచువల్గా, బైబిల్ పరంగా స్పిరిచువాలిటీ. ఎందుకు ఏలి ఆసనం మీద కూర్చుని ఉన్నాడు? ప్రత్యక్షపు గుడారం చేసేప్పుడు దేవుడు ఏం చేయలేదు? చైర్ చేయమని చెప్పలా, బలను చేయమన్నాడు, చైర్ చేయమనలేదు. అప్పుడు దేవుడు చెప్పని ఆ చైర్ ఎందుకు అక్కడికి వచ్చింది? ప్రత్యక్షపు గుడారంలోనికి చైర్ ఎక్కడి నుండి వచ్చింది? ఒరిజినల్ ప్లాన్లో లేదు. ఒరిజినల్ ప్లాన్లో లేదు. నుంచోవలసిన యాజకుడు కూర్చున్నాడు కదా. ఈ యాజకుని గూర్చి మొదటి అధ్యాయంలో చూడొచ్చు. ఏలి తన ఆసనమందు కూర్చున్నాడు. 3వ అధ్యాయంలో చదివి చూడండి, ఏలి పండుకుని ఉన్నాడను. 4వ అధ్యాయంలో చూడండి, ఏలి వెనక్కి పడి మెడ విరిగి చనిపోయాడను. ఇదే ఒక సేవకుని యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్. నిలవాల్సినవాడు కూర్చున్నట్టయితే కూర్చున్నవాడు పడుకుంటాడు, పడుకున్నవాడు చనిపోతాడు. ఇదే ఒక్కొక్కరి స్పిరిచువాలిటీలోను. మీరు నుంచోవాలి. న్యూ టెస్టిమెంట్లో వెంటనే మరో విధంగా తప్పు పడుతుంటారు. అలాగైతే చర్చ్ లోపల చైర్ ఉండకూడదా? కాదు, ఓల్డ్లిక కాదు, ఇటువంటి ఇల్లులాగానే అది. దేవుడు చెప్తున్న గృహం అన్నది ఓల్డ్ గృహమే కాదు. అప్పుడు ఇక్కడ ఏం చెప్పదలుస్తున్నాడంటే, పాత నిబంధన సేవకులు నిలిచే ఉండాలి. ఆ స్పిరిచువల్ రెల్మ్లో ఆయన కూర్చున్నాడని చూస్తున్నాం. అతడు తన యాజకత్వం ముగించుకొని స్తంభం దగ్గర ఆసనం మీద కూర్చున్నాడు. అప్పుడు న్యూ టెస్టిమెంట్ మటుకైతే కూర్చోవచ్చని అడిగితే పౌలు స్పష్టంగా రాస్తున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. బహుమానం పొందడానికి పరిగెత్తాను, అక్కడ నిలవాలి. న్యూ టెస్టిమెంట్లో పరిగెత్తాలి. ఇది మరీ ఎక్కువ. ఇది ఇంకా ఎక్కువ. పరుగెత్తికెళ్లే ఏం చేయగలమంటే తండ్రి దగ్గర కూర్చోగలం. ఈరోజు మనం ఏం చేస్తున్నామని అడిగితే ఏలిలా కూర్చుని ఉన్నాం. ఎందుకు అన్నట్టయితే ఆ రెల్మ్లోకి వెళ్ళలేదు, ఆ విషయంలోకి నేను ఇంకా వెళ్ళలేదు, నేను ధ్యానించలేదు లోతుగా, ఇంకా లోనికి వెళ్ళలేదు. నాకైనదేంటి, నా భాగమేంటి, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, ఈ థాట్లోకి నేను వెళ్ళలేదు. ఇదే ఈరోజున్న ప్రాబ్లం. అప్పుడు ఈ థాట్ డేవిడ్కి వస్తుంది. బహుకాలము జరిగిన తర్వాత కలుగుబోవు దానిని సెలవిచ్చి ఉన్నావు. మీరు బైబిల్లో ఉన్న అంతమందిని కూడా చూడండి. అబ్రహాం, ఇసాకు, యాకోబు దూరము నుండి చూచి వందనము చేశారు. మోషే కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచి. హానోకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో తీర్పు తీర్చుటకు వస్తున్నాడు. యోబు నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నా మటుకు నేను చూచెదను, మరి ఎవరునూ కాదు. వీరంతమందికిని చూడండి, ఒక ఫ్యూచర్ విషన్ ఉంది చూడండి, స్పష్టంగా ఉన్నారు. యాకోబును గూర్చి ఆదికాండములో జెనసిస్ 49వ అధ్యాయంలో చూసినట్లయితే, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తానంటాడు. సో ఆ వాళ్లను గూర్చిన ఒక్కొక్కరిని గూర్చిన ఫ్యూచర్ ప్లాన్ లేనివారు, ప్లాన్ అంటే మన ప్లాన్ కాదు, అవును, గాడ్స్ ప్లాన్ తెలియని వాళ్ళు ఇది అర్థం చేసుకోలేరు. ఇంకా చెప్పాలంటే జాన్కి పాట్మస్ ఐలాండ్లో అంత అద్భుతంగా 2000 ఇయర్స్కైన ప్లాన్ చెప్తున్నాడు. అక్కడ జాన్ చూస్తేస్తున్నాడు చూడండి. జాన్ తన ప్రాణాన్ని దారపోసి నుంచున్నాడు. ఒక వెలను చెల్లించకుండా మీరు పొందుకోలేరు కదా, అవునా? ఈ రోజున వారు చెప్తారు, కృప మీరేమి ఇవ్వక్కర్లేదంటారు. అంటే రక్షణకి మీరేమి ఇవ్వక్కర్లా, ఆయన ఇచ్చేశాడు.
బట్ మీరు పొందుకోవాలంటే ఏదో ఒకటి చేసి తీరాలి కదా. కృప. మరి దేవుడొచ్చి ఆత్మలను ఊరికనే ఇస్తాడా సేవ చేయకుండా? నేను పడుకుని ఉంటాను ఇంట్లో, దేవుడు నాకిస్తాడా? ఇవ్వడాయన. మీరు కష్టపడాలి, మీరు పని చేయాలి. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క పని ఉంటుంది. క్రియలేని విశ్వాసం మృతం. అవునది సాక్రిఫైస్. అవును. అప్పుడు ఈ ఫ్యూచర్ లేక నాకుంచినటువంటి ప్లాన్, అదే ఇల్లు, దానిని కట్టాలి. బట్ డేవిడ్కి ఏ ఇల్లు కట్టాడన్నది వచ్చే ఎపిసోడ్లో మనం చూడొచ్చు. బట్ మొదటిగా ఇల్లు అంటే ఏంటని అర్థం చేసుకోవాలి. అదే ఏ చెప్తూ ఇంటి ఉన్నా. గురించి మాట్లాడాలి, ఎందుకోసం ఉన్నాం? ఎందుకంటే ఈ వాక్యము నాకు తెలిసి అనేక సంవత్సరాలు తప్పుగానే ఉపయోగించబడుతుంది. దేవుడికి ఇల్లు ఇస్తాడు, దేవుడికి ఇల్లు ఇస్తాడు. ఒక ఫిజికల్ హౌస్, ఓల్డ్ ఉండే. రెండోది, ఆ ఇంటిని మనం విడిచిపెట్టి వెళ్ళాలి. ఆ ఇల్లు వచ్చి అది ఏమవుతుందని మనం సరే. చెప్పక్కర్లే, అది వాళ్ళకే తెలుసు. అయితే ఇందులో ఒక ప్రశ్న ఉంది మరో కార్యక్రమంలో, ఎందుకంటే టైం షార్ట్ గా ఉంది కాబట్టి ప్రశ్నగా ఉంచాలనుకుంటున్నా. ఇంత క్లియర్గా దేవుడి యొక్క హార్ట్, స్పిరిచువాలిటీ, దేవుడు దావీదుపై ఒక ప్రేమ మాత్రమే కాదు, దేవుడి కోసం చాలా విషయాలు చేస్తున్నాడు. ఇన్ని చేసిన వ్యక్తి డీప్గా వెళ్తే ఆయన తర్వాత వచ్చే సంతతికి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అదేంటంటే ఇందులో లోతైన సత్యం గురించి మాట్లాడాలి. మనకి దేవుడిచ్చేది ఒకవైపు, మన స్పిరిచువల్ సెన్స్ చేయడం అయితే, మన తరువాత వీరు దీన్ని క్యాచ్ చేయాలి. ఆ బాధ్యత మన దగ్గర ఉంది. అది మనం మాట్లాడాలి ఇంటి మీరు విషయంలో. మర్చిపోకుండా మరో ఎపిసోడ్ బిగినింగ్ లోనే క్వశ్చన్తో ఆరంభించండి. మనము దీనికి బ్యాక్గ్రౌండ్ లో ఇల్లు అంటే ఏంటి, ఎందుకు వీళ్ళలోకి వెళ్ళలేదనేది చూద్దాం. అవును, ఎందుకంటే మనకు ఖచ్చితంగా మనల్ని చూస్తున్న ఈ దేవుని ఇంటిని చూస్తున్న ప్రేక్షకులు, వారికి మాత్రమే కాదు, చెప్పినట్లు దేవుడు దీన్ని సెన్స్ చేశాడు. మరొక 2000-3000 ఇయర్స్ నాకు తన ఇంటిని అయితే డేవిడ్ సెన్స్ చేసింది. ఆ తర్వాత వారిని గురించి సొలొమోనుకి వెళ్ళలేదు. సో అది ఎలాంటి అపాయాలు, ఎలా మనం స్పిరిచువల్ సెన్స్లోకి ఫుల్గా అర్థం చేసుకోవాలనేది ప్రశ్న అడుగుతున్నాను. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నేను వెయిట్ చేస్తున్నా. మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు, సంతోషం.